వెల్కమ్ టు సన్ రైజ్ కబుర్లు. ఈరోజు 5th క్లాస్ నుండి ఈవీఎస్ నుండి చాప్టర్ 11 ఎర్త్ టు స్పేస్ అనే ఈ లెసన్ కోసం వివరంగా తెలుసుకుందాము. అవని నుండి అంతరిక్షానికి ఈ పాఠం ద్వారా మనం అనేకమైనటువంటి నూతన విషయాలను విద్యార్థులకు మనం అందించవచ్చు. యాక్చువల్లీ ఇన్ దిస్ లెసన్ ద pupils will be able to understand the shape of the earth and understand and explain about latitudes and longitudes, differentiate the movements of the earth, rotation and revolution, and explain about the solar systems. సో విద్యార్థులు ఈ సామర్థ్యాన్ని చాలా వాళ్ళు పెంపొందించవచ్చు. భూమి యొక్క ఆకారాన్ని అవగాహన చేసుకుంటారు, అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు, వివరిస్తారు. భూమి యొక్క చలనాలు, భూభ్రమణం, భూ పరిభ్రమణాల మధ్య భేదాలు గుర్తించగలుగుతారు. సౌర కుటుంబం అంటే ఏమిటో వివరించగలుగుతారు. ఇక్కడ ఈ పాఠంలో జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఇంగ్లీష్ మీడియం అండ్ దానికి కంపేర్గా తెలుగు కూడా మీకు వివరంగా అందిస్తాను. ఈ లెసన్లో చందు అలాగే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అలాగే మధ్యలో హరీష్ అనేటువంటి ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య ఆ సంభాషణని ఈ యొక్క లెసన్ ద్వారా మనకి వివరించడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. చందు అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్ వర్ వాకింగ్ టు దేర్ అగ్రికల్చరల్ ఫీల్డ్. చందు వాళ్ళ తాతయ్య ఇద్దరు కలిసి పొలానికి వెళుతున్నారు. చందు: తాత, ఇఫ్ యూ వాక్ ఫర్దర్ విచ్ ప్లేస్ విల్ వీ రీచ్? గ్రాండ్ ఫాదర్: వీ విల్ రీచ్ వజ్రకరూర్. చందు అంటున్నాడంట, తాత, మనం ఇలా నడుస్తూ వెళితే ఏ ప్రాంతాన్ని చేరుకుంటాము అని అడిగాడు. అప్పుడు తన తాతయ్య అన్నాడు, మనం వజ్రకరూరు చేరుకుంటాం రా అని చెప్పాడు. చందు: దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లేస్ ఆఫ్టర్ వజ్రకరూర్? గ్రాండ్ ఫాదర్: ఇట్స్ ఏ గుంతకల్. చందు: ఆఫ్టర్ గుంతకల్? గ్రాండ్ ఫాదర్: దేర్ ఆర్ మెనీ మోర్ ప్లేసెస్ డియర్, బట్ ఇఫ్ యూ కీప్ మూవింగ్ యూ విల్ కమ్ బ్యాక్ టు ది ప్లేస్ వేర్ యూ స్టార్టెడ్ ఫ్రమ్. అంటే ఇక్కడ చాలా ప్రాంతాలు వస్తాయి. అంటే వజ్రకరూరు తర్వాత గుంతకల్ ఉంది, గుంతకల్ తర్వాత చాలా ప్రాంతాలు వస్తాయి చందు. కానీ మనం అలా వెళుతూ ఉంటే మనం ఎక్కడి నుండి బయలుదేరామో తిరిగి అక్కడికే చేరుకుంటాం అన్నాడు తాతయ్య. చందు: ఈజ్ ఇట్ తాత? హౌ వీ కమ్? వీ ఆర్ సపోజ్డ్ టు రీచ్ ది ఎండ్ ఆఫ్ ది ఎర్త్, ఆర్ంట్ వీ గ్రాండ్ ఫాదర్? నిజమా తాత? అలా ఎలా వస్తాం? భూమి చివరి దాకా వెళ్ళిపోతాం కదా అని సర్ప్రైజ్గా అడిగాడు పిల్లవాడు. అప్పుడు గ్రాండ్ ఫాదర్ అన్నాడు, నో డియర్, లుక్ ఎట్ యువర్ స్కూల్ ప్లే గ్రౌండ్. హౌ ఈజ్ ఇట్? ఈజ్ ఇట్ ఫ్లాట్ ఆర్ రౌండ్? చందు: ఇట్ ఈజ్ ఫ్లాట్ తాత. ఎస్ గ్రాండ్ ఫాదర్, ఆఫ్ కోర్స్, బట్ ఇట్ ఈజ్ సపోజ్డ్ టు హ్యావ్ an end. When we reach the end, we don't fall off, do we? Chandu: no, grandfather. Long ago, a Portuguese sailor called Ferdinand. Grandfather: long ago, a Portuguese sailor called Ferdinand Magellan began a journey with his team. He sailed for years on the sea, but surprisingly his team reached back to the place where they started from. This was possible only if the earth was round, so they concluded that the earth is round. అయితే ఇక్కడ తాతయ్య గారు ఏమన్నారంటే, ఒకప్పుడంట ఫెర్డినాండ్ మాజిలా అనే పోర్చుగీస్ నావికుడు గారు తన బృందంతో కలిసి ఒక సముద్ర ప్రయాణం చేశాడు. వారు
సముద్రంలో కొన్ని సంవత్సరములు ప్రయాణం చేసిన తర్వాత ఆశ్చర్యంగా వారు ప్రయాణం మొదలుపెట్టిన ప్రాంతాలకు చేరారు. భూమి గోళాకారంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దీనిని బట్టి వారు భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించారని తాతయ్య గారు చందుకు చెప్పారు. చందు: దట్స్ సో అన్బిలీవబుల్ తాత. గ్రాండ్ ఫాదర్: ఆల్ రైట్, ఐ విల్ షో యువర్ రైట్ నౌ. చందు: ఓకే తాత, ప్లీజ్ డూ. అప్పుడు తాత: సరే, నేను ఇప్పుడు నాకు నమ్మకంగా లేదు తాత అని చందంటే, సరే నేను ఇప్పుడు నీకు చూపిస్తాను రా అని అన్నాడు. అప్పుడు చందు అన్నాడు, సరే తాత నాకు చూపించు అని అన్నారు. అప్పుడు ఆయన ఒక చిన్న యాక్టివిటీ చేశారనమాట. టేక్ ఏ పాట్ అండ్ అబ్జర్వ్ ఇట్. ఇట్ ఈజ్ రౌండ్ ఇన్ షేప్. ఒక కుండను తీసుకుని పరిశీలించండి. అది మనకి ఎలా ఉండాలి? గుండ్రన ఆకారంతో ఉంటుంది. నౌ బ్రేక్ వన్ పీస్ ఆఫ్ ది పాట్ ఇన్ ది సెంటర్ అండ్ అబ్జర్వ్ ఇట్. ఆ కొండ మధ్య భాగంలో చిన్న పింక్ను పగలకొట్టి దాన్ని పరిశీలిస్తాం. వీ నోటీస్ దట్ ది పీస్ ఈజ్ ఫ్లాట్ ఇన్ షేప్. అది చూడడం ఎలా ఉంటుంది? బల్లపరుపుగా ఉంటుంది. దస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ది పీస్ ఆఫ్ ది పాట్ ఆర్ ఫ్లాట్. మొత్తం కొండకు గుండ్రనాకారం ఉన్నప్పటికీ ఆ కొండ యొక్క పెంకు ముక్క బల్లపరుపుగా మీకు ఏ విధంగా కనిపిస్తుందో, సేమ్ ఇన్ ది సేమ్ వే ద పార్ట్ ఆఫ్ ది ఎర్త్ లుక్స్ ఫ్లాట్ ఈవెన్ దో ఇట్ ఈస్ రౌండ్. మీకు ఆ పెంకు ముక్క బల్లపరుపుగా ఏ విధంగా కనిపిస్తుందో అదేవిధంగా భూమి కూడా గోళాకారంగా ఉన్నప్పటికీ బల్లపరుపుగా కనిపిస్తుంది అన్నమాట. చందు అన్నాడు, సో ట్రూ తాత, అవును నిజమే తాత అన్నాడు. అప్పుడు గ్రాండ్ ఫాదర్ అన్నారు, వన్ మోర్ థింగ్ చందు, ద పిక్చర్స్ టేకెన్ బై ది శాటిలైట్ ఫ్రమ్ స్పేస్ ఆల్సో ప్రొవైడ్ దట్ ఎర్త్ ఈజ్ రౌండ్. ఇందులో ఒక ముఖ్య విషయం ఏమిటంటే, అంతరిక్షం నుండి ఉపగ్రహాలు తీసిన చిత్రాలు కూడా భూమి గోళాకారంగా ఉన్నాయన్న విషయాన్ని నిర్ధారిస్తాయి అని తాతయ్య చెప్పాడు. Suddenly, the Chindu's friend Harish came and asked Chindu, what is big ball? Can we play? Chindu laughed aloud and replied, that's not a ball, Harish. It is a globe. ఇంతలో చందు వాడి మిత్రుడు హరీష్ అక్కడికి ఎంటర్ అయ్యాడు. వాడు వచ్చి, ఈ పెద్ద బంతి ఏమిటి చందు అని, దీంతో మనం ఆడుకుందామా అని అన్నాడు. అప్పుడు ఇది బంతి కాదు హరీష్, ఇది గ్లోబ్ అని నవ్వుతూ సమాధానం చెప్పాడు చందు. అప్పుడు హరీష్, వాట్ డూ యూ మీన్? ఏంటి నువ్వు మాట్లాడేది? చందు, దట్స్ మోడల్ ఆఫ్ పూర్ ఎర్త్. ఇది ఒక గ్లోబ్ అనేది ఈ భూమికి నమూనా అని చెప్పాడు. హరీష్, హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్ టు అస్? ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది? చందు, ఇట్ షోస్ ది లొకేషన్స్ ఆఫ్ ది వేరియస్ ప్లేసెస్ ఆన్ ది ఎర్త్. నౌ టెల్ మీ, వేర్ ఈజ్ ఇండియా ఆన్ ది గ్లోబ్? చందు అంటున్నాడు, గ్లోబు భూమి మీద రకరకాల ప్రాంతాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పు, మన దేశం ఈ గ్లోబ్లో ఎక్కడుందో చూపించు అని హరీష్ని అడిగాడు. హరీష్ అన్నాడు, హియర్ ఇట్ ఈజ్ చందు అని చూపించంటే ఇది ఎక్కడ ఉందిరా అని చూపిస్తున్నాడు. ఇప్పుడు చందు అన్నాడు, గుడ్, నౌ టెల్ మీ వేర్ అమెరికా ఈజ్. మరి అమెరికా ఎక్కడ ఉందో చూపించు అన్నాడు. హరీష్, హే, ఐ కెనాట్ ఫైండ్ ఇట్. హౌ కెన్ ఐ లొకేట్ ఇట్? నాకు కనబట్టలేదు, ఎలా గుర్తించాలో చెప్పు అని అడిగాడు హరీష్. చందు, ఆల్ రైట్, కమ్ విత్ మీ టు ది ప్లే గ్రౌండ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. నువ్వు నాతో ఆట స్థానానికి రా, నీకు అక్కడ వివరిస్తానులే అన్నాడు. హరీష్, ఓకే ఫైన్, లెట్స్ గో, నాడు వెళదాం పద అని ఇద్దరు కలిసి ప్లే గ్రౌండ్కి వెళ్ళారు. చందు, హరీష్, నవ్ యూ మే డ్రా 5 స్ట్రైట్ లైన్స్ అండ్ 5 ప్యారల్ లైన్స్. హరీష్, నువ్వు నేలపై 5 నిలువు గీతలు 5 అడ్డగీతలు గీ. 5 నిలువు గీతలు 5 అడ్డగీతలు గీ అని చందు అన్నాడు. హరీష్,
ఐ హ్యావ్ డ్రాన్, గీసాను చూడన్నాడు చందు. నౌ టెల్ మీ వేర్ దిస్ స్టోన్ ఈజ్ ప్లేస్డ్. ఇప్పుడు చెప్పు ఈ రాయి ఎక్కడుందో అన్నాడు. హరీష్, ఇట్ ఈజ్ ఆన్ ది ప్లేస్ వేర్ ది సెకండ్ స్ట్రైట్ లైన్ అండ్ సెకండ్ ప్యారల్ లైన్ మెట్. ఈ రెండవ నిలువు గీత రెండవ అడ్డగీత కలిసే చోట ఈ రాయి ఉందని చూపించాడు చందు. ఇన్ ది సేమ్ మేనర్ వీ కెన్ డ్రా ఇమేజినరీ లైన్స్ ఆన్ ది గ్లోబ్. ఇదే విధంగా గ్లోబ్ మీద కూడా అడ్డంగా నిలువుగా ఊహారేఖలు గీయబడ్డాయి. The horizontal lines are called latitudes and the vertical lines are called longitudes. నిలువుగా గీయబడిన ఊహారేఖలనేమో రేఖాంశాలు అంటాము, అడ్డుగా గీయబడిన ఊహారేఖలను అక్షాంశాలని అంటాము. The latitude that divide the globe into two equal parts in the equator. గ్లోబును అడ్డంగా రెండు సమాన భాగాలుగా విభజించు అక్షాంశాలని భూమధ్య రేఖ అని పిలుస్తాం. ద లాంగిట్యూడ్ దట్ డివైడ్స్ ది గ్లోబ్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్ ఈజ్ ది ప్రైమ్ మెరిడియన్. ఇలా కాకుండా నిలువుగా విభజించే రేఖాంశాన్ని ప్రైమ్ మెరిడియన్ అని కూడా అంటారు. ఇట్స్ 10:30 by our Indian clock. All the students may be in the class. What do you think the students in other countries might be going? Observe the table given below and imagine what they are doing. విద్యార్థులకి కొంత సమయం ఇవ్వచ్చు. మన దేశంలో సమయం ఉదయం 10:30 అయినప్పుడు విద్యార్థులు తరగతి గదిలో ఉంటారు సహజంగా. ఇదే సమయానికి ఇతర దేశాల విద్యార్థులు ఏం చేస్తున్నారో మీరు ఊహించి చెప్పండి. మనం వాళ్ళకి ఒక వచ్చిన వాళ్ళకి మనం విద్యార్థులకు ఇవ్వచ్చు. విద్యార్థులందరూ కూడా ఈ పట్టికను గమనించండి. ఈ పట్టికను గమనించినట్లయితే విద్యార్థులు ఆయా సమయాలకు ఏం చేస్తుంటారో మీరు ఊహించి రాయండి అని ఇక్కడ ఒక యాక్టివిటీ విద్యార్థుల ద్వారా చేయించవచ్చు. ఇక్కడ మనకి కంట్రీ, సిటీ, టైం ఇచ్చాడు. ఎక్స్పెక్టెడ్ యాక్టివిటీస్ ఆఫ్ స్టూడెంట్స్, ఆ సమయంలో విద్యార్థులు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ఒక ఊహించి వాళ్ళు ఆన్సర్ అనేది చేస్తారు. విద్యార్థులు మీ టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి ఈ యాక్టివిటీ మీరు చేయగలరు. వాట్ మైట్ బి ది రీజన్స్ ఫర్ ది క్లాక్స్ in different countries to show different timings? Do you know why? It is because of the movement of the earth. Have you ever observed a spinning top? మీరు ఎప్పుడైనా తిరుగుతున్న బొంగరాన్ని చూసారా? ఎప్పుడైనా మీరు చూసారా? The earth spins around its own imaginary axis in a titled manner. భూమి ఒక ఊహాజనిత అక్షం ఆధారంగా కొద్దిగా వంగి తిరుగుతుంది. ద స్పిన్నింగ్ మూమెంట్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కాల్డ్ రొటేషన్. ఇలా భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. ఇంగ్లీష్లో రొటేషన్ అంటాం అన్నమాట. ది ఎర్త్ కంప్లీట్స్ వన్ రొటేషన్ ఇన్ 24 hours. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. వీ నో దట్ ది పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఫేసింగ్ ది సన్ హ్యాస్ డే అండ్ ది అదర్ పార్ట్ యాజ్ నైట్. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న భాగము పగలగాను, మిగిలిన భూభాగము రాత్రిగాను ఉంటాయి. దస్ ద రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ కాజెస్ డే అండ్ నైట్. కాబట్టి భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడడానికి కారణం అవుతుంది. ది ఎర్త్ స్పిన్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. This movement of the earth around the sun is called revolution.
ఇలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటాం. ఇట్ టేక్స్ అబౌట్ 365 days. ఇది ఈ విధంగా ఏర్పడడానికి 360 రోజులు సమయం పడుతుంది. దస్ రెవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ కాజెస్ చేంజెస్ ఇన్ ది సీజన్. సో ఈ విధంగా భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడడానికి చూడండి, మనకి శీతాకాలం, వర్షాకాలం, అలాగే వేసవికాలంలో మనకి ఈ 3 సీజన్స్తో పాటు మనకి ఋతువులు ఉంటాయి, మనకి తెలుసు కదా. ఈ ఋతువులు ఏర్పడడానికి మనకి ఈ భూ పరిభ్రమణం వల్లనే ఋతువుల్లో మార్పులు సంభవిస్తాయని మనకు తెలుస్తుంది అనమాట, ఈ యొక్క రెవల్యూషన్ వల్ల. ఓకే, నెక్స్ట్ రోల్ ప్లే రొటేషన్ అండ్ రెవల్యూషన్. Let 2 students act as sun and earth. The first student who acts as the sun moves around himself, and the second student who acts as the earth moves around himself, and around students who act as the sun. So observe the sky during the day and night. What did you observe? మీరు మీ క్లాస్ రూమ్లో ఉన్న 2 విద్యార్థులను తీసుకొని ఆ 2 విద్యార్థుల్ని భూమి సూర్యుని నటించేలా చేయాలి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఒక విద్యార్థిని ఇక్కడ నుంచి పెట్టి ఒక సూర్యునిలో యాక్ట్ చేస్తున్నాను, మరొక విద్యార్థిని భూమి వలె నటిస్తున్నాను. ఇప్పుడు ఈ విద్యార్థి చూడండి, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని వలె నటిస్తున్న విద్యార్థి చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. సో దీనివల్ల మీకు భూ పరిభ్రమణంతో పాటు సూర్యుని చుట్టూ భూమి ఏ విధంగా తిరుగుతుందో మనకి ఈ యొక్క రోల్ ప్లే ద్వారా విద్యార్థులకి మరింత సులువుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగచ్చు. సో దాన్ని బట్టి విద్యార్థులకు పరిశీలిస్తారు, పగటిపూట రాత్రిపూట యొక్క ఆకర్లు ఎలా ఏ విధంగా వస్తాయి ఏంటనేది వాళ్ళకి ఒక పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ టాపిక్, ద సోలార్ సిస్టమ్. The solar system is the sun and all the objects that orbit around it. The sun is orbited by planets, asteroids, comets and the other things. సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలు కలిపి ది సోలార్ సిస్టమ్ లేదా సౌర కుటుంబం అంటాం. సూర్యుని కక్షలో ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు, ఇతర పదార్థాలన్నీ ఉంటాయి. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్? సూర్య కుటుంబంలో భూమి ఏ స్థానంలో ఉంది? విచ్ ఈస్ ది నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్? సూర్యుని దగ్గరలో ఉండే గ్రహం ఏంటి? మీరు పైన ఆ బొమ్మ చూస్తూ, ఆ పిక్చర్ చూస్తూ మీరు ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ది ఫార్టెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ది సన్? సూర్యునికి అతి దగ్గరలో ఉన్న గ్రహం ఏంటి? నెక్స్ట్, విచ్ ఆబ్జెక్ట్ ఇన్ ది సోలార్ సిస్టమ్ గివ్స్ యాజ్ హీట్ అండ్ లైట్? సౌర కుటుంబంలో ఏది మనకు వేడిని వెలుతురునిస్తుంది? ఇవన్నీ కూడా మీరు యొక్క ప్రశ్నలు మీకు వచ్చిన పిక్చర్ చూసి ఆ డయాగ్రామ్ ద్వారా ఈజీగా చెప్పొచ్చు అనమాట. చూసి చెప్పండి అమ్మా విద్యార్థులు. Okay, the moon is the only natural satellite to the planet Earth. It moves around the Earth. It takes 27 days to revolve around the Earth. చంద్రుడు భూమికి గల ఒకే ఒక సాహస ఉపగ్రహం. ఇది భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒక్కసారి తిరగడానికి 27 రోజులు పడుతుందన్నమాట. In our solar system, we have 8 planets: Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus and Neptune. మనకు సౌర కుటుంబంలో మనకి కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఏంటవి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు మనకు ఉన్నాయి. అయితే ద సమ్ మైనర్ ప్లానెట్స్ ఆల్సో ఇన్ అవర్ సోలార్ సిస్టమ్.
మన సౌర కుటుంబంలో కొన్ని చిన్న చిన్న గ్రహాలు కూడా ఉన్నాయి. సో యూ విల్ లెర్న్ అబౌట్ దెమ్ ఇన్ ఫర్దర్ క్లాసెస్. ఓకే. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. An artificial satellite is an object that people have made and launched into orbit using rockets. కృత్రిమ ఉపగ్రహాల కోసం తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటాము. ర్యాకెట్లను ఉపయోగించి అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టిన మానవ నిర్మిత ఉపగ్రహాన్నే మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ లేదా కృత్రిమ ఉపగ్రహం అని అంటాము. ఇది ఆర్యభట్ట వాజ్ దీని ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ ఇన్ 1975. భారతదేశంలో మొట్టమొదట ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 1975 సంవత్సరంలో కక్షలోకి ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్ చంద్రయాన్. చంద్రయాన్ ఎస్. ఓకే. చంద్రయాన్ 2 is an artificial satellite launched by GSLV Mk3M1 from the Satish Dhawan Space Center in Sriharikota, Andhra Pradesh, India on 22 July 2019. చంద్రయాన్ 2 అనే కృత్రిమ ఉపగ్రహాన్ని జూలై 22, 2019 నాడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి GSLV Mk3M1 ద్వారా ప్రయోగించారంట. అయితే ద చంద్రయాన్ 2 వాజ్ ఇండియాస్ సెకండ్ మిషన్ టు ది మూన్ అండ్ వాజ్ ఎ ఫాలో అప్ మిషన్ ఫ్రమ్ చంద్రయాన్ 1. చంద్రయాన్ 1 తర్వాత అనేక పరిశోధన చేసిన తర్వాత భారతదేశం పంపించిన రెండవ కృత్రిమ ఉపగ్రహమే ఈ చంద్రయాన్ 2. It comprises of an orbiter, lander and a rover. ఈ చంద్రయాన్ 2లో ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ప్రొవైడ్ సర్వీసెస్ ఇన్ ది ఏరియా ఆఫ్ కమ్యూనికేషన్స్, బ్రాడ్కాస్టింగ్, మెటీరియాలజీ, ఓషియోనోగ్రఫీ అండ్ రిసోర్సెస్ సర్వే. Nowadays we are using internet, mobile phones and online services because of these artificial satellites. ఈ యొక్క కృత్రిమ ఉపగ్రహాల వల్ల మనకు ఉపయోగాలు ఏంటాయి అని చూస్తే కమ్యూనికేషన్స్ ప్రసారము, వాతావరణ శాస్త్రము, సముద్ర శాస్త్రం, వనరుల సేవ మొదలైన అన్ని సేవలను ఈ కృత్రిమ ఉపగ్రహాలు అందిస్తున్నాయి. ఈ రోజుల్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, ఆన్లైన్ సేవలు వీటన్నిటి కోసం ఈ కృత్రిమ ఉపగ్రహాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఓకే స్టూడెంట్స్, లెసన్ అర్థమైంది కదా. ఈ లెసన్ మరొకసారి మీరు జాగ్రత్తగా చదువుకొని మీరు అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని కనుక మీరు ఒకసారి స్టడీ చేసినట్లయితే మీకు బాగా ఈ లెసన్ అర్థమవుతుంది. ఇందులో ఇంకా కీలకమైన విషయాలు కానివ్వండి, లేదా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఫర్దర్ క్లాసెస్లో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.